వనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామ ఎంపీటీసీ చిన్నం వీరరాఘవరెడ్డి ఈ రోజు పత్రికా సమావేశం నిర్వహించారు. ఇటీవల ఎంపీటీసీ చిన్నం వీరరాఘవరెడ్డి పార్టీ మారుతున్నట్లు మండలంలో ప్రచారం సాగింది. దానిపై ఆయన వివరణ ఇస్తూ ప్రెస్ మీట్ నిర్వహించారు. తాను వైఎస్ఆర్పీ కార్యకర్తను అని, తనపై నమ్మకంతో ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి ఎంపీటీసీ టికెట్ ఇచ్చారని, ప్రజల అభిమానంతో వైఎస్ఆర్పీ ఎంపీటీసీగా గెలిచారని ఆయన తెలిపారు. తాను ఎప్పటికీ వైసీపీని వదిలే పనే లేదని, ఎప్పటికీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి అనుచరుడుగానే ఉండి పార్టీ కోసం పనిచేస్తారని, కొంతమంది కావాలని చేసే తప్పుడు ప్రచారం ఎవరూ నమ్మవద్దు అని, అందరూ కలిసి వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం కృషి చేద్దామని తెలిపారు. తన అభిమానులు, వైసీపీ కార్యకర్తలు, వైసీపీ అభిమానులు ఈ తప్పుడు ప్రచారం నమ్మవద్దు అని, ఎప్పటిలాగే తాను వైసీపీలో పూర్తి స్థాయిలో పనిచేస్తానని ఆయన ఈ ప్రెస్ మీట్ లో తెలిపారు. అలాగే బలభద్రం గ్రామంలో ఎక్కడే సమస్య ఉన్నా కానీ ఆ సమస్యను పరిష్కరించుకుని ముందుకు కొనసాగుతున్నామండి. అలాగే బలభద్రం గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత 700 ఇళ్ళు లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. ఈ ఇళ్ల స్థలాల నిర్మాణం గురించి సంవత్సరం బట్టి పాటుపడుతూ ప్రతి విషయంలో కూడా మన ఎమ్మెల్యే గారు అడుగుజాడలు నడుపుతూ ఎమ్మెల్యే గారు చెప్పిన పనులన్నీ పూర్తి చేసుకుంటూ ముందుకు సాగుతున్నామండి. ఇటీవల కాలంలో నా మీద చిన్న దుష్ట ప్రసారం మొదలైందండి. నేను పార్టీ మీద వీడీసీ బయటకు వెళ్తున్నట్టుగా ప్రసారం జరుగుతుందండి. ఇది ఎట్టి పరిస్థితుల్లో జరగదని చెప్పి కంటపాటుగా చెప్తున్నానండి. ఇంకేదంటే నేను ఎంపీటీసీగా నేను అడగకుండానే వైఎస్ఆర్ పార్టీ నాకు ఎంపీటీసీగా పోటీ చేయమని చెప్పి భుజం తట్టి నన్ను ముందుకు తీసుకెళ్ళడం జరిగిందండి. ఆ విషయంతో పార్టీ నాకు ఎంతో గౌరవించి నన్ను ఎంపీటీసీగా నెగ్గించి నన్ను పదవిలో కూర్చోబెట్టి నా నమ్మకాన్ని ఉమ్ము చేసి నేను వేరే పార్టీలోకి వెళ్ళి ఉద్దేశం అయితే నాకు ఎట్టి పరిస్థితులు లేదండి. పార్టీలో కొనసాగి మన ఎమ్మెల్యే సోనియారెడ్డి గారికి రాబోయే కాలంలో ఎమ్మెల్యేగా మళ్ళీ ఒకసారి చూడాలని మా ఆశయం ఉంది. అలాగే బలభద్రం గ్రామంలో ఇప్పుడు జరిగినంత అభివృద్ధి చెందుతూ దీనికి కొంతమంది పట్టుకోలేక మా మీద అలాంటి దుష్ప్రచారం చేసి మేము ఏదో పార్టీని విడిచి బయటకు వెళ్తే వాళ్ళు నిప్పు ఉందని చూస్తున్నారండి. ఎట్టి పరిస్థితులను కూడా పార్టీ ప్రసిద్ధి కానీ మా ఎమ్మెల్యే సోనియారెడ్డి గారిని వదిలే ఉద్దేశం కానీ మాకు ఎట్టి పరిస్థితులను మాకు లేదండి. ఈ పదవిలో కొనసాగుతామండి. ఎంపీటీసీగా ఇచ్చిన నేను ఎట్టి పరిస్థితులను కూడా ఎంపీటీసీ పదవికి న్యాయం చేసి ప్రజలకు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఉమ్ము చేసి మయంగా ఒక పార్టీలో చేరితే పార్టీకి అన్యాయం చేసినట్టు అవుతుంది. కాబట్టి అలాగే నాకు మీద అన్యాయం చేసుకున్నట్టు కూడా అవుతుందండి. ఇంతేకాని నా మీద 5 సంవత్సరాలు నమ్మకం పెట్టుకుని పార్టీకి అభివృద్ధి చేయమని చెప్పి నా మీద భుజం తట్టి నాకు ఒక పదవి అప్పచెప్పినప్పుడు 5 సంవత్సరాలు చేయకుండా నేను మధ్యలో మళ్ళీ ఒక పార్టీకి వెళ్ళడం అనేది అది ఎంతవరకు సభ్యండి. అసలు ఇట్టి పరిస్థితులు కూడా అటువంటి జరగదండి తెలియజేస్తున్నామండి. అలాగే గ్రామ ప్రజలు కూడా నా మీద ఒక నమ్మకం అంటూ ఉందండి. ఎందుకంటే ఎక్కడ ఏదైనా నాకు ఒక నమ్మకం నేనంటే ఒక అభిమానం నేను పాటు చేసుకోవడం ఎట్టి పరిస్థితులు చేయనని చెప్పేసి ఈ సభాముఖంగా మీరు తెలియజేస్తున్నానండి. కాకినాడ జిల్లా తొండంగి మండల పరిధిలో ఉన్న ఒంటిమామిడి గ్రామ పంచాయతీలో వైఎస్ఆర్ పెన్షన్ల కానుక పెన్షన్లు ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్ పెన్షన్ కానుక గురించి వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాట్లాడటం జరిగింది. అనంతరం కొత్త పెన్షన్ వచ్చిన లబ్ధిదారులకు నాయకుల చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ అంకులూరి సుధాకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగం గంగబాబు, మండల ఎంపీపీ దడాల విజయబాబు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ మెరుగు పద్మలత, ఆనందహరి, మాజీ ఎంపీపీ అంగులూరి సుశీలారాణి, గాబురాజు, కొత్తపల్లి సర్పంచ్ చంద్రగిరి, బద్ది నూకరాజు, వైస్ ప్రెసిడెంట్ కిషోర్, రమణ, పాపారావు, చిన్న, సచివాలయం వాలంటీర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక వ్యక్తి ఆ వేసే డబ్బులు బట్టి ఈ రోజు ఆ ఇబ్బంది లేకుండా మనకు కలుగుతుంది. దయచేసి మీరందరూ రేపు రాబోయే ఎలక్షన్ కనుక మీరందరూ ఆల్రెడీ జగన్ గారికి చాలా క్లియర్గా చెప్పారు, నేను మంచి చేస్తేనే నాకు ఓటు వేయండి అని చెప్పారు. అలాగా ఏ నాయకుడు అయితే నాకు తెలిసింది ఇప్పటికైతే చెప్పలేదు. ఆ చెప్పిన నాయకుడు మాత్రం ఓన్లీ మన జగన్మోహన్ రెడ్డి గారే. అంటే గతంలో టీడీపీకి కొంచుకోవడం అనుకునేవారు. గతంలో ఉంటున్నాడు అంటారు. కానీ 2019 ఎలక్షన్లో రాజశేఖర రాజయ్య గారికి అఖండమైన మెజార్టీ ఇచ్చారు మీ ఊరు. అదే ఓపుని మళ్ళా మీకు కొనసాగించాలి. ఎందుకంటే గతంలో 5 సంవత్సరాలు మీరు ఎన్ని పనులు పడ్డారని మాకు తెలుసు. ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉండవు, ఇక్కడ టీడీపీ నాయకుడు యనమల కృష్ణుడు ఇల్లు ఉండవు, మీ అందరినీ ఇబ్బంది పెట్టడం, కేసులు పెట్టడం, లోపల కూర్చోబెట్టడం, ఒంటిమావులో స్థలాలు కబ్జా చేయడం, శ్మశానాలు కబ్జా చేయడం,
ఎటువంటి అరాచకాలు బీభత్సంగా ఉండే ఒంటమూడులో. కానీ ఈవేళ మీ బతుకు హ్యాపీగా పడుతున్నారు. మీ అందరికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు ఇక్కడ నాయకులు దాశరథి రాజా గారు. అలాగే మీ పెన్షన్ మీరు తీసుకున్నారు. ఈవేళ ఎవరో ఇస్తారు కాదు, ముందు చేసేవాడు ఉండాలి కదా, చేసేవాడు ఉండాలి. అలా చేసి నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకంటే మాట ఇచ్చారు, నెరవేర్చారు. మీకు 3,000 రూపాయలు, మీకు ఇప్పుడు 3,000 రూపాయలు ఇస్తున్నారంటే ఇస్తానని చెప్పాడు, కంపల్సరీగా ఇస్తున్నాడు. ఇప్పుడు ఇవాళ తీసుకుంటారు మీరు, అందంగా 6 కాగితాలు తీసుకుంటారు. 6 కాగితాలు 500 కాగితాలు, చిల్లర కూడా అవసరం లేదు. ఎవరి దగ్గరికి ఎన్నాళ్ళు వాలంటీర్లు పరిగెట్టుకుని అక్కడికి ఎక్కడికి మీకు ఎక్స్ట్రా చిల్లర ఎలా మార్చాలని మార్చవసరం లేదు. మీకు డబ్బులు ఇస్తారు, చక్కగా జోబీలు అయితే జోబీలు, ఆడవాళ్ళు అయితే ఇలా మక్కలు పెట్టుకుని పట్టిపోవాలి, ఒకరితో పండి. అలాంటి నాయకుడు మనకు కావాలి. ఎందుకంటే ఎంతో మంది ఇది కాదు అది కాదు అది కాదు ఇది కాదు అని ఏమీ చెప్తుంటారు. మన ప్రీత ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో మన తుని నియోజకవర్గ ముద్దుబిడ్డ ఆర్ఎంఎం వర్యులు శ్రీ దాశరథి రాజా గారి ఆదేశాల అనుసారం ఈ రోజు మన ఒంటమాడు గ్రామంలోని పింఛని కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వర్తించడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మన ప్రీత ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం తన పాదయాత్రలో సుదీర్ఘ పాదయాత్రలో 3,648 కిలోమీటర్లు నడిచిన పాదయాత్రలో మీలాంటి అవ్వాతాతలు, అక్క చెల్లెములు, ఆసరా లేని అభాగ్యులందరూ కూడా మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. 1,000 రూపాయలు మాకు సరిపోవట్లేదమ్మా, మాకు కొంచెం పింఛనీ పంచాలి, మేము జీవనాధారం ఆ పింఛనీ మీదే మాకు నెల గడుస్తుంది, కొంచెం పెంచండి జగనన్న అనేసి అడిగారు అందరూ కూడా. ఆ అడిగిన మాట కోసం, ఇచ్చిన మాట కోసం జగన్మోహన్ రెడ్డి గారు తన మేనిఫెస్టోని ఒక బైబిల్ గా, ఒక ఖురాన్ గా, ఒక భగవద్గీతగా భావించి ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ కూడా వృద్ధులకు, అవ్వతాతలకు, వితంతులకు, ఒంటరి మహిళలకు ఒక 3,000 రూపాయలు పింఛనీని ఫస్ట్ గెలవగానే 2,000 పెంచి తర్వాత దశల వారీగా 2,250, 2,500, 2,750 ఇప్పుడు 3,000 రూపాయలు పింఛనీ పెంచారు మన జగన్మోహన్ రెడ్డి గారు. అదే విధంగా మన తుని నియోజకవర్గపు ముద్దుబిడ్డ మన దాశరథి రాజా గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 2 సార్లు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మన మినిస్టర్ గారు అయిన తర్వాత తాటేపాలెం, ఒంటిమాడి, దానవేపేట, మన మండలంలోని సింగవృక్షం, కొండంగి ఇలా అన్ని గ్రామాల్లోని 50% వరకు రోడ్లు వేయించడం జరిగింది. అదే విధంగా వాటర్ ట్యాంకులు కట్టించడం జరిగింది, ఊరికొక వాటర్ ట్యాంక్ కట్టించడం జరిగింది. సంక్షేమ పథకాలు ఎవరికి ఆపలేదు, అర్హత ఉంటే ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించమని చెప్పారు. మాకు మా వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, జగనన్న కానుక, నాడు నేడు త్వరగా స్కూల్ అభివృద్ధి చేయడం ఏంటి, అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, ఇలాగా రైతు భరోసా, అదే విధంగా ఇళ్ల స్థలాలు కూడా మన ఒంటిమోడికి ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వడం జరిగింది. మీరు తొందరగా మీ ఇళ్ల స్థలాల్లో ఇల్లులు కట్టుకోండి. ఈరోజు పింఛనీ కానుక ఇవ్వడానికి ఒక 6 పర్లేదు మమ్మల్ని క్షమించండి. ఎందుకంటే మేము ఈ కార్యక్రమాన్ని ఇంత అందరినీ పిలిచి మేము కూడా చూడాలి కదా పింఛనీ ఎంతమంది తీసుకుంటున్నారో మన ఊర్లోని అనే ముఖ్య ఉద్దేశంతో మేము అందరూ కూడా మిమ్మల్ని పిలిచి మేము మా ద్వారాగా మీకు పింఛనీలు ఇవ్వాలనుకున్నాము.
అందుకనే మిమ్మల్ని పిలిచి మేము చూసి పింఛనీళ్ళు ఇస్తున్నాము. మీరు ఆ పింఛనీల్ని కొడుకుల మీద ఆధారపడకుండా, కోడల మీద ఆధారపడకుండా, కూతుర్ల మీద ఆధారపడకుండా, అల్లుళ్ళ మీద ఆధారపడకుండా మీరు ఆ డబ్బులు దగ్గర ఉంచుకొని ఖర్చు పెట్టుకుంటున్నారు. అవసరమైతే మీ కొడుకో, మీ కోడలకో, కూతురుకో, అల్లుళ్ళకో మీరే ఇస్తున్నారు. ఆ అవకాశాన్ని ఎవరు కల్పించారు? జగనన్న. చెప్పండి, గట్టిగా చెప్పండి. జగనన్న కల్పించారు. గట్టిగా చెప్పండి. జై జగన్, జై జగన్, జై జగన్, జై రాజా, జై రాజా, జై రాజా. 2024 ఎలక్షన్లోని మన జగన్మోహన్ రెడ్డి గారికి, అదే విధంగా మన దాడిశెట్టి రాజా గారికి మీరందరూ కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వృద్ధాప్య పింఛన్లు ఇవ్వడంలో భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రథమంగా నిలుస్తుందని జంగారెడ్డిగూడెం జెడ్పీటీసీ పొల్నాటి బాబ్జీ అన్నారు. శనివారం నాడు జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో సచివాలయం వద్ద జరిగిన వృద్ధాప్య పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు 3,000 రూపాయలు చేసిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందని బాబ్జీ అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎడ్లపల్లి రాధిక అధ్యక్షతన జరిగిన పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత వహించారని ముఖ్యమంత్రిని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో సచివాలయ కార్యదర్శి శ్రీనివాసరావు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. ఆడదాం ఆంధ్ర కార్యక్రమంకు బ్యాట్లు, కిట్లు, బాల్లు జెడ్పీటీసీ సర్పంచ్, ఉప సర్పంచ్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో వృద్ధులు, గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అందరూ కూడా 3,000 పెన్షన్ ఈరోజు తీసుకోవడం జరిగింది. మా గ్రామంలో 640 పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే కొత్తగా 9 పెన్షన్లు వచ్చాయి. మరి అమ్మకాలు వారి యొక్క నిత్యావసర జీవన విధానంలో వారు డబ్బుల మీద ఆధారపడకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి 3,000 పెన్షన్ తోటి వారి జీవనం సాగిస్తున్నారు. ఎంతో సంతోషం. అవ్వకాలు పాలాభిషేకం జగన్ గారి ఫోటోలు పాలాభిషేకం చేయడం జరిగింది. మరి అలాగే ఆంధ్రలో మరి కిట్లు విన్నర్స్ కి ఇవ్వడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా కొత్తగా గవర్నమెంట్ నుంచి కూడా ఎలిజిబిలిటీ వచ్చిన 100 పెన్షన్స్ కలిపి ఈ గ్రామంలో 9 పెన్షన్ కొత్త ఇచ్చాం. రెగ్యులర్గా 640 పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పేదలకి స్థలాలు చూసే ఉద్దేశంతో కార్యక్రమం ఇవ్వడం జరుగుతుంది. 3,000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన సందర్భంగా మన శ్రీనివాసపురం గ్రామంలో అర్హులైన ప్రతి లబ్ధిదారులు కూడా పెన్షన్ అందజేయడం జరుగుతుంది. అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు నవరత్నాలు ఏదైతే సంక్షేమ పథకాలు పెట్టారో అవి ప్రతిదీ కూడా మా గ్రామస్తులకి అందజేయడం జరుగుతుంది. అమ్మఒడి అని, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, రైతు భరోసా, ఎన్ఆర్జీఎస్ పనులు అన్నీ కూడా సంక్షేమ పథకాలు అన్నీ కూడా జగన్ గారు పెట్టిన ప్రతి సంక్షేమ పథకం, కాలనీలు, అలాగే స్థలాలు కట్టుకున్న వాళ్ళకి కూడా స్థలాలు ఇవ్వడం జరిగింది. ఇలా ప్రతిదీ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మేనిఫెస్టోలు పెట్టారో ప్రతి దాన్ని కూడా అన్నదాని కంటే ఎక్కువ చేసి జగన్ ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి కూడా లబ్ధి చేకూరుతుంది. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి మన శ్రీనివాసపురం గ్రామం తరఫున, మా పంచాయతీ అందరి తరఫున కూడా పాలాభిషేకం చేసి ఆయన రుణం తీర్చుకున్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి ముఖ్యమంత్రి మన అందరూ పేద భక్తులు వెళ్ళి చూడాలనేది మా ఆశయం. ఆయన 2024లో కూడా ముఖ్యమంత్రి మళ్ళీ మన రాష్ట్రానికి మంచి సేవలు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్తే, ఆగ్రా న్యూస్ కి స్వాగతం. నా పేరు భావన.
కాకినాడ జిల్లాలో ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టినట్టు ఏఐసిసి కాకినాడ జిల్లా అధ్యక్షులు రిక్కిగూటం తెలిపారు. సామర్లకోట మండలం బ్రహ్మానందపురం గ్రామంలో గల కేటీసీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ రెసిడెన్షియల్ క్యాంపస్ లో ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ కాకినాడ జిల్లా నియోజకవర్గ కార్యవర్గాల ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. కార్యక్రమానికి ఏఐసిసి కాకినాడ జిల్లా కార్యదర్శి ఎం స్టీఫెన్ ఆనంద్ స్వాగతం పలికారు. ఏఐసిసి కాకినాడ జిల్లా అధ్యక్షులు రిక్కిగూటం అధ్యక్షతన వహించగా ఏఐసిసి రాష్ట్ర అధ్యక్షులు రైమో జోహానీ హెలోనెస్, రాష్ట్ర ఉపాధ్యక్షులు జోసెఫ్ పెన్నీ, రాష్ట్ర కార్యదర్శి విక్టర్ సామ్యూల్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లాలో 7 నియోజకవర్గాలకు సంబంధించి 70 మంది సభ్యులతో ఏఐసిసి జిల్లా కార్యవర్గం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏఐసిసి రాష్ట్ర అధ్యక్షులు జోహానీ హెలోనిస్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఏఐసిసిని బలోపేతం చేసేందుకు అన్ని జిల్లాల్లో కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ లీడర్స్ థింక్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్. మీరు బిహేవియర్ లాగా ఒక సింహంలాగా ఆలోచించాలి. ఎప్పుడు ఎలాగ ఆలోచించాలి అంటే నాకు ఒక బిజినెస్ కావాలని అడగలేదు. రాజుగారు ఒకటే గోడ కట్టుకుంటాను పనిపిస్తున్నాను. గోడ కట్టడానికి పనివాళ్ళు కావాలి. పనివాళ్ళు కావాలంటే స్కిల్ అప్పుడే కావాలి. ఒక రాయి చెక్కాలంటే నువ్వు నేను చెక్కలేము. నేను ఎప్పుడు తెలిసిన పట్టణం వెళ్ళాలి. ఆ గోడ చక్కగా చెక్కు, ఈరోజు కూడా చక్కగా చెక్కుంటే ఆ పట్టణం దానికి స్కిల్ కావాలి. స్కిల్ కావాలంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. వాళ్ళు ఇవ్వాలంటే బిజినెస్ రొటేట్ అవ్వాలి. ఇవన్నీ ఆలోచించాడు. ఇవన్నీ ఆలోచన ఒకే గోల్. చెప్పినాము. ఇందులో కొంతమంది ఇప్పుడు ఏఐసిసిలో ఇది సెక్యులర్ కనుక ఎంప్లాయీస్ కూడా మనం తీసుకున్నాం. డాక్టర్స్, లాయర్స్, అలాగే పొలిటికల్ వింగ్. కనుక ఇది పాస్టర్స్ ఫెలోషిప్ యొక్క సహాయంతోనే ముందుకు వెళ్తూ ఉంటుంది. కనుక ఎప్పుడు ఏఐసిసి ప్రోగ్రామ్స్ పెట్టినా ఏ నియోజకవర్గంలో జగ్గంపేటలో పెట్టడం, లేకపోతే తుళ్ళలో పెడతారు, పెద్దాపురం, కాకినాడ నియోజకవర్గం. కనుక ఈ నియోజకవర్గాలుగా పెడుతున్నప్పుడు ఆ ఏరియాలో ఉన్నటువంటి పాస్టర్స్ ఫెలోషిప్ యొక్క వింగ్స్ తప్పకుండా కోఆపరేట్ చేయాలని మేము కోరుతున్నాం. మీరు ఇందాక జోహానీ గారు చెప్పినట్టుగా మీరు ఒకవేళ ఎవరైనా ఇందులో మరి ఒకవేళ ఎఫిషియెంట్ ఏంటి, వాళ్ళ యొక్క సేవలు మనకి చాలా ముఖ్యమండి అని మీరు ఎవరన్నా రికమెండ్ చేస్తే తప్పకుండా మీరు విక్టర్ సామ్యూల్ గారిని, మరి కొంతమంది నాయకులు ఉన్నారు కదా జిల్లా నాయకులు, వాళ్ళకి మీరు రికమెండ్ చేయొచ్చు. ఎందుకంటే పనిచేసేవారు కావాలి. కనుక ఈ విషయంలో మీరందరూ కూడా సహాయం చేయాలని కోరుతున్నాం. తర్వాత చాలా సమస్యలు ఉన్నాయి ఈరోజు. ఈ సమస్యలన్నీ కూడా మనం పరిష్కరించాలి అంటే దేవుడే చేయాలి. సహాయం దేవుడే చేయాలి. కనుక ముఖ్యంగా మొదట ప్రార్థన చేద్దాం. రెండోది ఎక్స్టెన్షన్ టు ద పాస్టర్స్ ఫెలోషిప్ కేవలము సేవకుల మధ్య మాత్రమే పనిచేసేటువంటి ఒక చక్కని ఆర్గనైజేషన్. అయితే ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ మరి కేవలం పాస్టర్స్ కొరకు మాత్రం కాకుండా క్రైస్తవ సమాజానికి ప్రతి క్రైస్తవ నాయకుల కొరకు, సంస్థల కొరకు కూడా పనిచేసేటువంటి ఒక మంచి ఉద్యమ సంస్థ. అంటే ఇందులో హాస్పిటల్స్ ఉంటాయి, క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, ఆర్గనైజేషన్స్ ఉంటాయి, చర్చెస్ ఉంటాయి. క్రైస్తవ సమాజంలో ఎవరైతే మరి పనిచేస్తూ ముందుకు పెడుతున్నారో వారికి సహకారంగా ఉండడానికి ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ప్రారంభించబడింది. మరి ఇతర వర్గాల నుంచి క్రైస్తవ సమాజానికి ఎదురైనటువంటి సమస్యల విషయంలో పోరాడడం దీనికి ప్రాముఖ్య ఉద్దేశం. అందుకని దీనికి స్లోగన్ ఏంటంటే ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ఈజ్ టు ప్రొటెక్ట్ అండ్ సర్వ్. ఒకటి మనం ప్రొటెక్ట్ చేయాలి క్రిస్టియన్ కమ్యూనిటీని, రెండవది కమ్యూనిటీ కొరకు పరిచయం చేయాలి, సేవ చేయాలనే దృక్పథంతో ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ప్రారంభించబడింది. మరి దీని హెడ్ ఆఫీస్ మనకి హైదరాబాద్లో ఉంది, మనందరికి తెలుసు. మరి దేశవ్యాప్తంగా మరి బ్రాంచెస్ కలిగి, చాప్టర్స్ కలిగి నడిపిస్తున్నటువంటి చక్కని సంస్థది. మరి ఆంధ్రప్రదేశ్లో చాలా స్ట్రాంగ్గా ఇది నడుస్తుంది. ఇంకా చెప్పాలంటే గడిచిన సంవత్సరం యొక్క ప్రోగ్రెస్ చూస్తే ఆంధ్రాలో కాకినాడ టాప్లో ఉందని చెప్పాలంటే సంతోషిస్తుంది. దానికి మూల కారకులు రిక్కిగూటం గారు.
వారికి పెద్ద చప్పలు కొట్టి అభినందిద్దాం. మరి ఎప్పటి నుంచో అరణ్య క్రిస్టియన్ కౌన్సిల్కి పెద్దలుగా ఉండి సలహాలు సూచనలు నడిపిస్తున్నటువంటి జోసెఫ్ బెన్ని గారు మేము ఆలోచన చేస్తూ జిల్లాలు విడిపోయిన తర్వాత కాకినాడకి మంచి టీంని ఏర్పాటు చేయాలని ఆలోచించినప్పుడు దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 3,000 రూపాయలు పెన్షన్ పెంచడం జరిగిందని, అభివృద్ధి సంక్షేమంతో ఆంధ్ర రాష్ట్రం ముందుకు వెళ్తుందని మాజీ మంత్రి వైకాపా జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే కురసాల కన్నబాబు అన్నారు. కాకినాడ రూరల్ మండల అభివృద్ధి కార్యాలయంలో ఎండీఓ కర్రీ స్వప్న, డిఎల్డీఓ పాటంశెట్టి నారాయణమూర్తిల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కన్నబాబు నూతన పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో లేని విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కిడ్నీ బాధితులు గాని, పక్షవాత బాధితులు, వితంతువులు, వికలాంగులకు పెన్షన్లు అందివ్వడం జరుగుతుందని, అయితే ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక కొత్త పుంతలు తొక్కుతూ తప్పుడు ఆరోపణలు చేస్తుందని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి మాటలు ముఖ్యమంత్రి కాదని చేతల ముఖ్యమంత్రి అని తెలియజేశారు. రూరల్ నియోజకవర్గంలో నూతన పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాం. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ని 3,000 రూపాయలకి పెంచారు. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వనంత పెన్షన్ ఇవాళ వృద్ధులకు కానీ, వితంతువులకు కానీ, వికలాంగులకు కానీ ఇస్తున్నారు. అదేవిధంగా మన రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కిడ్నీ వ్యాధిగ్రస్తులకు కానీ, అదేవిధంగా పక్షవాతం వ్యాధిగ్రస్తులకు కానీ పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతోంది. ఇంత గొప్ప మనసున్న ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో ఉండడం పేదల అదృష్టంగా నేను భావిస్తా ఉన్నా. గతానికి ఇప్పటికీ పోలిస్తే ఒక పెన్షన్ కావాలంటే జన్మభూమి కమిటీ సభ్యుల దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని నిలబడే పరిస్థితి నుంచి వాలంటీర్లే మీ ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని ఇవాళ ముఖ్యమంత్రి గారు దిగ్విజయంగా అమలు చేయిస్తూ ఉన్నారు. అంతేకాదు 1వ తేదీ తెల్లవారక ముందే మీ ఇంటికి డబ్బులు తీసుకొచ్చి ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఎక్కడ ఎవరి దగ్గర ఎవరి ప్రాపకం కోసం పెన్షన్ డబ్బులకి తిరిగే పరిస్థితులు లేకుండా చేసిన ఘనత మన ముఖ్యమంత్రి గారిది. ఇలాగా ఇంటికి పెన్షన్ పంపించి, ఇంటికి రేషన్ పంపించే ముఖ్యమంత్రి ప్రభుత్వం ఈ దేశంలో ఎక్కడా లేదు. కానీ కొన్ని ప్రతిపక్ష పార్టీలు కళ్ళు గుట్టి ఎన్నికల దగ్గరికి వస్తున్నాయి కదా అని బురద జల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో అసలు సంక్షేమం జరగట్లేనట్టుగా, అభివృద్ధి జరగట్లేనట్టుగా కళ్ళబొల్లి కబుర్లన్నీ కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే మళ్ళీ 4 ఓట్లు దండుకునే కార్యక్రమం కోసం, ఓట్ల కోసం రాజకీయం చేసే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాదు. ఓట్ల కోసం చివరి 2 నెలల్లో రాజకీయం చేసే నాయకుడు చంద్రబాబు నాయుడు. ఎప్పుడు చూసినా కుట్రలు, కుతంత్రాలు తప్ప నేరుగా ప్రజల కోసం పనిచేసిన నాయకుడిగా చంద్రబాబు నాయుడు ఏనాడు గుర్తింపు పొందలేదు. కానీ వాళ్ళ మా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పథకాలు అమలు చేసి లక్షలాది కోట్ల రూపాయలు నేరుగా లబ్ధిదారుల అకౌంట్లో వేసి ఒక చరిత్రను సృష్టించి ఇవాళ అవినీతికి తావులేని పరిపాలన అందిస్తూ ఉన్నారు. రైతుల దగ్గర నుంచి, మహిళల దగ్గర నుంచి, విద్యార్థుల దాకా, అదేవిధంగా ఉద్యోగుల దగ్గర నుంచి ఇటు కింది స్థాయిలో ఉన్న కార్మికుల వరకు ప్రతి ఒక్కరి సంక్షేమాన్ని చూస్తూ నేరుగా లబ్ధిని అందిస్తున్న ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి కానీ ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే అని ఈ సందర్భంగా నేను చెప్తూ ఉన్నాను. ఇవాళ మా నియోజకవర్గంలో తీసుకుంటే సుమారు 35,000 పైచిలుకు పెన్షన్లని ఇస్తూ ఉన్నాం. ఇది ఒక చరిత్ర. ఈ చరిత్రని గతంలో ఉన్న పరిస్థితులన్నింటినీ కూడా మార్చి, తప్పులన్నింటినీ సరిదిద్ది మళ్ళీ ఒక కొత్త పెన్షన్ల వ్యవస్థను తీసుకొచ్చిన ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాం. ఇది జగన్మోహన్ రెడ్డి గారి తరఫున నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇంతమంది అక్కచెల్లెమ్మలు, ఇంతమంది పెద్దలు, మీ అందరి ఆశీర్వాదాలు మళ్ళీ మా ముఖ్యమంత్రి గారికి మాకు కావాలని, ఈ ప్రభుత్వం ఏర్పాటైతే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వచ్చినట్లయితే ఈ సంక్షేమ పథకాలన్నీ కొనసాగుతాయి. లేదంటే మళ్ళీ మొదలై చంద్రబాబు నాయుడు చెప్పే మాయా మాటలు, మరాఠీ కథలు మనం గతంలో చాలా చూసాం. వాళ్ళందరూ కూడా ఏదో పండగ ముందు వచ్చే హరిదాసుల్లాగా మాట్లాడుకుని పోయే కార్యక్రమమే తప్ప పేదల గుండె చప్పుడు వినే నాయకులు కాదనే విషయాన్ని గుర్తించమని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. ప్రతి
పేదవాడు ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని తిమ్మాపురం సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామం అంబేద్కర్ నగర్లో నూతనంగా మంజూరైన ఆరోగ్యశ్రీ కార్డులు లబ్ధిదారులకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని వారికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదవాడు వైద్యం చేయించుకోవాలంటే అందని ద్రాక్షగా ఉండేదని, స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ పథకం తీసుకువచ్చి పేదలకు మేలు చేశారని, అదే బాటలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెరుగైన వైద్యం పేదలకు అందించడానికి కృషి చేస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కురసాల కన్నబాబును ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆయన కోరారు. మన కాకినాడ రూరల్ శాసనసభ్యులు ప్రీతం నాయకులు మాజీ మంత్రివర్యులు కురసాల కన్నబాబు గారి ఆదేశాల మేరకు ఈరోజు మా తిమ్మాపురం గ్రామంలో నూతన ఆరోగ్యశ్రీ కార్డుల్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మా గౌరవ ఎంపీటీసీ సభ్యులు అందరూ పర్యవేక్షణలో, వార్డు సభ్యుల పర్యవేక్షణలో, ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజుల్లో పేదవాడు వైద్యం చేయించుకోవాలంటే లక్షలాది రూపాయలు ఖర్చు అయిపోయే పరిస్థితులు ఉండేవి. పేదవాడికి గుండె నొప్పి వచ్చినా, ఏదైనా సర్జరీస్ అయినా వైద్యం చేసుకోలేక మరణించే పరిస్థితి ఉండేది. అటువంటి పరిస్థితులన్నీ కూడా నేనున్నానని చెప్పేసి వేళ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఈ యొక్క ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చిన గొప్ప మహోన్నత వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అటువంటి రాజశేఖర రెడ్డి గారు తనయుడైనటువంటి మన ప్రీత ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆరోగ్యశ్రీలో 3227 రకాల వ్యాధులకి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా తీసుకొచ్చారు. ముఖ్యంగా ఏంటంటే ప్రతి పేదవాడికి మెరుగైన వైద్యం, నాణ్యమైన వైద్యం అందించాలి, ప్రతి పేదవాడు ఆరోగ్యంగా ఉండాలని ఒక దృఢ నిశ్చయంతో 25 లక్షల వరకు ఉచితంగా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్యం అందించే వెసులుబాటును తీసుకొచ్చారు ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇటువంటి ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా మనం చూడలేదు. ఇవాళ పేదవాడికి అండగా నిలిచేది జగన్మోహన్ రెడ్డి గారు, పేదవాడికి వెన్నుదండుగా ఉండేవాడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి పేదవాడు బాగా చదువుకోవాలి, మంచి వాళ్ళకి ఇల్లు ఉండాలి, సొంత ఇల్లు ఉండాలి, వాళ్ళు ఆర్థికంగా చేయొత్తినేవాలి, ఆర్థికంగా వాళ్ళ అభివృద్ధిలోకి రావాలి. ఒక పక్క అభివృద్ధి, మరో పక్క సంక్షేమం కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నందుకు మేమంతా కూడా ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా ఉన్నట్టు మేము చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే మా నాయకుడు ఒక విజన్ ఉన్న వ్యక్తి, ఒక మంచి చేసే వ్యక్తి, పేదల పక్షాన్ని నిలబడే వ్యక్తి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ రుణపడి ఉండాలి. వచ్చే ఎన్నికల్లో కూడా మనకు ప్రీతం శాసనసభ్యులు కురసాల కన్నబాబు గారికి, అదేవిధంగా కన్నబాబు గారిని నెగ్గించుకొని తద్వారా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి ప్రజలు ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేద్దామా, ఎప్పుడు కన్నబాబు గారికి ఓటేద్దామని సిద్ధంగా ఉన్నారు. ఈ యొక్క సందర్భంగా మరొకసారి తెలియజేసుకున్నాను. ప్రజలందరూ విద్యుత్తు ఆలోచించండి. ఎవరైతే మీకు మంచి చేశారో ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, మీకు మా ప్రభుత్వం వల్ల, మా వైఎస్ఆర్ పార్టీ వల్ల, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఎవరికి లబ్ధి చేకూరిందో, మీకు మంచి జరిగిందంటే మాకు ఓటేయమని అడుగుతున్నారు మా జగన్మోహన్ రెడ్డి గారి. అది మా నాయకుడి యొక్క గొప్పతనం. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ ఫలాలు అందించిన ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి. మంచి చేసే వ్యక్తిని రేపు పొద్దున మళ్ళీ మీకు ఆర్థికంగా చేదోడుగా ఉండే వ్యక్తిని నెగ్గించుకోవాలంటే మళ్ళీ కురసాల కన్నబాబు గారిని నెగ్గించుకొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయవలసిందిగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరి ప్రార్థిస్తున్నాం. జై జగన్, జై జగన్. ఆంధ్ర న్యూస్ ఛానల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ. మీ వ్యాపార ప్రకటనలో పుట్టినరోజు, పెళ్లి రోజు, పదవి విరమణ, స్వదేశీ ఆగమనం, రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 9494944868, 9704819000. శ్రీశక్తి వెంచర్స్ ఆధ్యాత్మిక సన్నిధానం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధానానికి అతి చేరువలో, రైల్వే స్టేషన్ కి దగ్గరలో, సువిశాలమైన ప్రకృతి నడుమ, కాలుష్యానికి దూరంగా, సకల సౌకర్యాలకు నెలవుగా మీకు ఆత్మీయ స్వాగతం పలుకుతుంది శ్రీశక్తి వెంచర్స్. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న కోస్టల్ కారిడార్ ఒడిలో గుడాప్రూడ్ లేఅవుట్ శ్రీశక్తి వెంచర్స్. అవెన్యూ ప్లాంటేషన్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఉమెన్స్ పార్క్, నిరంతర విద్యుత్ మరియు వాటర్ ఫెసిలిటీ, ఆర్వో వాటర్ ప్లాంట్, విశాలమైన 40 అడుగుల బ్లాక్ టాప్ రోడ్స్, స్పెషల్ ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్, సీసీ కెమెరా సర్వేలెన్స్, సెక్యూర్ కాంపౌండ్ వాల్తో అతి తక్కువ బడ్జెట్తో మీ కలల నిర్మాణానికి ఆహ్వానం పలుకుతుంది శ్రీశక్తి వెంచర్స్. గజానికి 500 రూపాయలు తగ్గింపుతో పాటు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా. ఇప్పుడే మీ ఫ్లాట్ ని బుక్ చేసుకోండి. శ్రీశక్తి వెంచర్స్, LP నెంబర్ 43/2020, అన్నవరం.
కాంటాక్ట్ 9701144449 మరియు 7382486336. ఓం నమః శివాయ. శ్రీ ఈశ్వర జ్యోతిష్యాలయం. జాతకంలో వాస్తు ముహూర్తంలో చూడబడ్డం, పొలములకు ఇండ్లకు బోర్ పాయింట్లు జర్మన్ టెక్నాలజీతో ఖచ్చితంగా చూడబడ్డం. మా అడ్రస్ తుని గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా మెడికల్ షాపు మేడమిత తుని. మా ఫోన్ నంబర్ ఆకెళ్ల కృష్ణమూర్తి 9666002176 9100186445.